హయాంలో నల్గొండ జిల్లాలో భారీగా రైతు బంధు అక్రమాలు బయటపడుతున్నాయి. గుట్టలు, ఇళ్ల స్థలాలు, పరిశ్రమలు, వెంచర్లు, లేఅవుట్లు, పెట్రోల్ బంకులు, హోటల్స్ కూడా గతంలో రైతు బంధు పంపిణీ చేసినట్లు గుర్తించారు. మొత్తం 12,040 ఎకరాల అర్హత లేని భూమికి రైతు బంధు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. మర్రిగూడెం మండలంలో 1330 ఎకరాలు, చిట్టాల 984, చింతపల్లి 701, మిర్యాలగూడ 710, నల్గొండ 831, నాంపల్లి 718, తిరుమలగిరి 746, నార్కట్పల్లి 546, నిడమనూరులో 503 ఎకరాలకు రైతు బంధు విడుదల చేశారు. అయితే ప్రజాధనాన్ని నొక్కేసిన వారిలో స్థానిక బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు 2489 ఎకరాల పరిశ్రమలకు రైతు బంధు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఇటు వెంచర్లు, లేఅవుట్లు కలిపి 3030 ఎకరాలు, 70 ఎకరాల పెట్రోల్ బంకులు, 534 ఎకరాల హోటల్స్, వాణిజ్య ప్రాంతాలకు రైతు బంధు చెల్లించారు. 1926 ఎకరాల ఖాళీ స్థలాలతో పాటు 3590 గుట్టలు, రాళ్ల ప్రాంతాలకు రైతు బంధు డబ్బులు ముట్టినట్లు అధికారుల సర్వేలో బయటపడింది. రైతు బంధు అక్రమాలు అన్ని ఒక్కొక్కటిగా ఇప్పుడు తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్నాయి. గుట్టలనక ఇళ్ల స్థలాలు, పరిశ్రమలు, వెంచర్లు, లేఅవుట్లు, ఇలా పెట్రోల్ బంకులని, హోటల్స్ అని అన్నీ కూడా గతంలో రైతు బంధు పంపిణీ చేసినట్లు గుర్తించారు. మొత్తం చూసుకుంటే 12,040 ఎకరాల అర్హత లేని భూములకు, సాగులో లేని భూములకు రైతు బంధు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో రైతు బంధు అక్రమాలు ఇప్పుడు చూసుకుంటే మనము ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ప్రజాధనాన్ని నొక్కేసిన వారిలో ఎక్కువగా స్థానిక బీఆర్ఎస్ నేతలుగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇటు 2489 ఎకరాల పరిశ్రమలకు కూడా రైతు బంధు ఇచ్చినట్లు అధికారులు ఇటీవల వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి రైతు బంధు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాళ్ళు రప్పలు ఉన్న వాళ్ళకి కూడా, అర్హత లేని వాళ్లకు కూడా రైతు బంధు పంపిణీ చేసినట్లు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్థానిక నేతలే ఎక్కువగా ఈ అక్రమ దందాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజాధనాన్ని నొక్కేసిన వారిలో ఈ స్థానిక బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక 2489 ఎకరాల పరిశ్రమలకు రైతు బంధు ఇచ్చినట్లు అధికారులు నిర్వహించినటువంటి సర్వేలో గుర్తించడం జరిగింది. ఇటు వెంచర్లనక లేఅవుట్లు కలిపి మొత్తం 3030 ఎకరాలు, 70 ఎకరాల పెట్రోల్ బంకులు, 534 హోటల్స్, వాణిజ్య ప్రాంతాలకు రైతు బంధు చెల్లించడం జరిగింది. ఎకరాల ఖాళీ స్థలాలతో పాటు 3590 గుట్టలు, రాళ్ల ప్రాంతాలకు రైతు బంధు డబ్బులు ముట్టినట్లు అధికారుల సర్వేలో బయటపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, చూస్తూ ఉన్నాము రైతు బంధుకు సంబంధించినటువంటి అక్రమాలు ఎంతో మందికి అర్హత లేని వాళ్లకు కూడా లబ్ధి పొందినట్లుగా తెలుస్తోంది. సో అధికారులు నిర్వహించినటువంటి సర్వేలో ఇంకా ఏమేమి విషయాలు బయటపడ్డాయి? గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పేరు మీద చాలా రకాల అవకతవకలు చేసిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి జరిగింది. అందుకోసమే రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు రైతు బంధుకు నిజమైన అర్హులు ఎవరు అనే విషయాలు తెలుసుకోవాలని చెప్పి అన్న ఉద్దేశంతో మొత్తంగా కూడా అధికారులను అన్ని ప్రాంతాల్లో కూడా సర్వే చేయించాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దీనిలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో భూ సర్వేలు చేసి దాదాపు 12, అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి దాదాపు 12,040 ఎకరాల్లో వ్యవసాయేతర భూములకు, అంటే వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా రైతు బంధు ఇస్తున్నారని చెప్పేసి కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఒక్క నల్గొండ జిల్లాలోనే 12,040 ఎకరాల్లో ఈ విధంగా రైతు బంధు అనేది వ్యవసాయేతర భూములు వారు పొందుతున్నారు. ముఖ్యంగా వీటికి సంబంధించేసి ఈ యొక్క భూములకు సంబంధించి పరిశ్రమలకు సంబంధించిన భూములు, అదేవిధంగా వెంచర్లు, లేఅవుట్లకు సంబంధించిన భూములు, పెట్రోల్ బంకులు, హోటళ్లు, ఇతర వాణిజ్య సముదాయాలు, అదేవిధంగా ఖాళీ స్థలాలు,
గుట్టలు రాళ్ల ప్రాంతాలు అదేవిధంగా గతంలో అంటే ప్రభుత్వం భూసేకరణ చేసిన భూములను కూడా ఈ రైతు బంధు కింద వాళ్ళు వర్తింపజేసిన పరిస్థితి ఉంది. అంటే గత 6 సంవత్సరాల కాలంలో దాదాపు 75 కోట్ల రూపాయల మేరకు కూడా రైతు బంధు అనేది అక్రమంగా ఈ లబ్ధిదారులు పొందారని చెప్పేసి కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి కూడా జరిగింది. నల్గొండ జిల్లాలోనే అంటే ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరిగూడ మండలంలో 1330 ఎకరాలు అక్రమ అంటే వ్యవసాయ యోగ్యం కానీ భూములుగా గుర్తించారు. అదేవిధంగా చిక్కెన్లో 924 ఎకరాలని, చింతపల్లి ప్రాంతంలో 700 ఎకరాలని, మిర్యాలగూడలో 710 ఎకరాలు, నల్గొండలో 830 ఎకరాలు, నాంపల్లిలో 718 ఎకరాలు, అదేవిధంగా తిరుమల సాగర్ లో 746 ఎకరాలు, నార్కెట్పల్లిలో 546 ఎకరాలు, నిడమలలో 503 ఎకరాలు, ఈ విధంగా అన్ని మండలాల్లో కూడా వ్యవసాయ యోగ్యం కాని భూములను అప్పుడు రైతు బంధు వర్తింప చేసేసి ఆ విధంగా డబ్బులు పుట్టజెప్పారని చెప్పేసి కూడా అధికారులు నిర్ధారించిన పరిస్థితిని వీటన్నింటి కూడా వెలికిలోకి తీసుకురావడం జరిగింది. అంటే గతంలో అంటే గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల దాదాపు 12,040 ఎకరాల భూమి వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములకు కూడా రైతు బంధు వర్తింప చేసేసి ప్రభుత్వ ధనాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలోనే అధికారులు పూర్తి స్థాయి మొత్తం వెలుగులోకి తీసుకొచ్చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరు అంటే వ్యవసాయానికి సంబంధించేసి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు ఏంటి అనే విషయాలు పూర్తి స్థాయిలో పారదర్శకంగా కూడా అధికారులు సర్వే చేసేసి వారికి ప్రభుత్వం ఈ నెల అంటే జనవరి 26వ తారీఖు నుండి ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని వర్తింప చేయాలని భావించి ఆ విధంగా వ్యవసాయ యోగ్యం కాని భూములు ఏంటి, వ్యవసాయ భూములు ఏంటి అనే పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరిగింది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు సంబంధించేసి రైతు భరోసా వర్తించదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఈ విధంగా 12,030 ఎకరాల భూములకు సంబంధించేసి ఎవరైతే రైతు బంధు వర్తింప చేసుకొని వాళ్ళు రైతు బంధు పొందారో వారి దగ్గర నుంచి కూడా రికవరీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అధికారులు ప్రెజెంట్ గా చెప్తున్నట్టు పరిస్థితి అయితే ఉండడం జరిగింది. దానిపై కూడా ప్రభుత్వం మాత్రం దృష్టి సారించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సో ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములన్నిటికీ కూడా రైతు బంధు వర్తింపజేసేసి ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. సో ప్రజెంట్ గా అధికారులు చేసినటువంటి సర్వే ద్వారా ఇవి మొత్తం కూడా పూర్తి స్థాయిలో తేటతెల్లమైనటువంటి పరిస్థితి నెలకొంది. సో అందుకోసమే ప్రభుత్వం ప్రజెంట్ గా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయం చేసే రైతులకే ఈ యొక్క రైతు భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని దానిలో భాగంగా వ్యవసాయం చేసే రైతులకు సంబంధించి 12,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావించి దానికి అనుగుణంగానే ప్రజెంట్ గా అధికారులు అన్ని రకాల సర్వేలు చేసేసి ఎవరైతే వ్యవసాయ యోగ్యం కానీ భూములు పూర్తి స్థాయిలో వెలుగులోకి తీసుకొచ్చేసేసి కేవలం వ్యవసాయం చేసే అంటే వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మొత్తం రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ఎందుకంటే చాలా మంది రైతులు కూడా అప్పుడు ఆరోపించారు. ఎందుకంటే వీళ్ళు చాలా మంది కూడా వెంచర్లు వేశారు, అదేవిధంగా లేఅవుట్స్ చేశారు, పెట్రోల్ బంకులు పెట్టుకున్నారు, అదే సమయంలో రోడ్డు పక్కన వాటికి సంబంధించేసి అంటే వాణిజ్య సముదాయాలు అంటే వ్యాపారం చేశారు. సో అటువంటి భూములకు కూడా రైతు బంధు ఇస్తున్నారు. ఆ కొండలు గుట్టలు ఉన్నటువంటి భూములకు కూడా రైతు బంధు ఇచ్చుకుంటూ పోతున్నారు అని చెప్పేసి కూడా గతంలో రైతులు కూడా చాలా రకాలుగా ఆరోపణలు చేసిన పరిస్థితి. దాన్ని మొత్తం కూడా పరిగణలో తీసుకుని ప్రభుత్వం మాత్రం ప్రజెంట్ గా ఆ విధంగా వ్యవసాయంలో ఉన్నటువంటి భూములు మొత్తం గుర్తించేసేసి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే నిజమైన రైతులు ఎవరున్నారో వాళ్ళకు రైతు భరోసా అదే విధంగా చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారావు.